వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును ఉద్దేశించి ఆయన కుమార్తె సునీతారెడ్డి జగన్మోహన్ రెడ్డి పైన సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. 5 సంవత్సరాల క్రితం వివేకానందరెడ్డిని చంపించారు, రాజకీయాలకు వాడుకున్నారు. ఈ 5 సంవత్సరాల్లో వివేకానందరెడ్డి గారి హత్య గురించి ఎక్కడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడలేదు. ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వివేకానందరెడ్డి హత్య గురించి మాట్లాడుతున్నారు. అసలు వివేకానందరెడ్డిని హత్య చేయించిన వారిని పక్కనే పెట్టుకొని వారికి ఎంపీ టికెట్ ఇవ్వడం సిగ్గుచేటు అంటూ కూడా సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు డాక్టర్ సునీత గారు. అసలు సునీత గారు ఏమన్నారు, నిన్న జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బాబాయి హత్య గురించి ఏం మాట్లాడారు అనేది ఇప్పుడు మనం స్క్రీన్ మీద చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. వీరికి కుట్రలు కుతంత్రాలే కాదు, మోసాలు వెన్నుపోట్లే కాదు, అబద్ధాలతో గోబల్స్ ప్రచారమే కాదు, కుటుంబాలను చీల్చటంలో కూడా బాగా అనుభవం ఉందని చెప్పి కూడా మీరందరూ కూడా చూస్తా ఉన్నారు. ఈ మధ్య జరుగుతా ఉన్న పరిణామాలు మా చిన్నాన్న గారిని, మా బాబాయిని, వివేకం చిన్నాన్నను ఎవరు చంపారో, ఎవరు చంపించారో ఆయనకు, ఆ దేవుడికి, ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ బురద జల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో, వారు వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తానే ఉంది. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఇంకా ఆశ్చర్యం ఏమిటి అనంటే, వివేకం చిన్నాన్నను అతి దారుణంగా చంపి అవును నేనే చంపాను అని అతి హేయంగా బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతా ఉన్న హంతకుడు, ఆ హంతకుడికి మద్దతిస్తా ఉన్నది ఎవరో కూడా మీరంతా కూడా రోజు చూస్తా ఉన్నారు. రాజకీయ స్వార్థం కోసం ఎవరు చేస్తున్నారు? 5 ఏళ్ల క్రితం చిన్నాన్నను చంపించారు, అప్పుడు రాజకీయానికి వాడుకున్నారు. ఈ 5 ఏళ్ళు మర్చిపోయారు. ఈ 5 ఏళ్ళు పవర్ లేక్ వచ్చాక ఒక్కసారైనా మీ చిన్నాన్నను గుర్తు చేసుకున్నారా? ఆయన చేసిన పనులను గుర్తు చేసుకున్నారా? లేదు. ఈ రోజు ఎలక్షన్లు వచ్చాయి, ఈ రోజు గుర్తొచ్చాడు మనిషి. ఎన్ని రోజులు మర్చిపోయిన మనిషి ఈ రోజు మీకు గుర్తొచ్చాడా? ఎవరు స్వార్థపరులు, ఎవరు పదవుల కోసం ఉపయోగించుకుంటున్నారు? ఆలోచించండి. ఎలక్షన్స్ వచ్చాయి, ఎలక్షన్స్ లో ఓట్లు పడాలని చెప్పి సానుభూతి కోసం మళ్ళీ ట్రై చేస్తున్నాడు. సో మనం చూసుకున్నట్లయితే అసలు వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేయించిన వారిని పక్కన పెట్టుకొని వారికి ఎంపీ టికెట్ ఇవ్వడం మీకు సిగ్గుచేటుగా అనిపించడం లేదా? వారిని గెలిపించాలనుకోవడం మీకు సిగ్గుచేటుగా అనిపించడం లేదా అంటూ కూడా సునీత గారు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నించడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ ద్వారపరెడ్డి జగదీశ్వర్ గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడుతుంది. సార్, హాయ్ సార్. నమస్కారం అండి. నమస్కారం అండి సార్. ఈరోజు సునీతారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. 5 సంవత్సరాల క్రితం వైఎస్ వివేకానందరెడ్డిని చంపించారు, రాజకీయాలకు వాడుకున్నారు. తరువాత అసలు వైఎస్ వివేకానందరెడ్డి గారి ప్రస్తావనే లేదు. మళ్ళీ ఇప్పుడు ఎన్నికల దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్యను రాజకీయంగా వాడుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అసలు వివేకాను హత్య చేసిన వారిని పక్కన పెట్టుకొని వారికి ఎంపీ సీటు ఇచ్చి వారిని గెలిపించాలని అడగడం సిగ్గుచేటు అంటూ కూడా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి సునీత గారు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏంటి సార్ ఈ వ్యాఖ్యల వెనక ఆవిడ ఉద్దేశం ఏంటంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఈ అంశంలో చాలా ఇష్యూస్ ముడిపడి ఉన్నాయండి. రాష్ట్రంలో ఉన్న లా అండ్ ఆర్డర్ పొజిషన్ గురించి కానీ, రూల్ ఆఫ్ లా గురించి కానీ, రాజ్యాంగ వ్యవస్థల పనితీరు కూడా ఈవేళ ప్రశ్నించే పరిస్థితి. ప్రజలు కూడా వీటన్నిటి పట్ల, ఎందుకంటే ఒక డే లైట్, ఒక చాలా అంత దారుణంగా ఆయన
మర్డర్ కేసుని ఇవాళకి కూడా ఒక లాజికల్ కన్క్లూజన్ తేకపోవటం. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎన్నికల ముందు చాలా దారుణం చాలా అని చెప్పి మాట్లాడి ఆ రోజు రాజకీయం చేశారు. ఈ రోజు 5 ఏళ్ళు ఆయన అధికారంలో ఉన్నారు. నిజంగా ఆయనకి చిత్తశుద్ధి ఉంటే, నిజంగా ఆయనకి బాబాయ్ చనిపోయారని ఏమాత్రం కూడా చనిపోయిన వారి మీద ఖచ్చితంగా లీగల్ గా ఏమైతే ఎలా చేయాలో ఆ లీగల్ గా పనిష్మెంట్ ఇవ్వాలి, కానీ దాని కేసుని ఒక లాజికల్ కన్క్లూజన్ చేసేటప్పుడు ఇవాళ ఖచ్చితంగా ఎప్రిషియేట్ చేద్దాం. అదే కాదు, సునీత గారి తాలూకా ఆవేదన గాని, ఆవిడ తాలూకా బాధ గాని అసలు ఎప్పుడు కూడా ఈ 5 ఏళ్లలో పిలిచి గాని, లేకపోతే కనీసం ఒక అన్నదమ్ముడిగా జగన్మోహన్ రెడ్డి నేను ఖచ్చితంగా ఈ విషయంలో నేను యాక్షన్ తీసుకుంటానని చెప్పటం గాని మధ్యలో ఎక్కడ లేదు. ఇవాళ ఆయన మాట్లాడుతా ఉన్నారు, దేవుడికి తెలుసు, ఈ జిల్లాలో తెలుసు, రాష్ట్రంలో తెలుసు, అందరికీ తెలుసు. ఖచ్చితంగా మనం ఒకసారే ఎవరినైనా మోసం చేయగలం, కడదాకా అన్నిసార్లు మోసం చేయగలుగుతాం అనుకో. ఓటనే ఆయుధం, అది చాలా పవర్ఫుల్. దాన్ని ఎంత గట్టిగా ఉపయోగించాలో అంత గట్టిగా ఉపయోగిస్తారు. అయితే ఇవాళ ఒకసారి లోతుకెళ్తే వివేకానంద రెడ్డి గారి కేసులో సిబిఐ ఎంక్వైరీ వద్దన్నారు. అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తామని వస్తే సిబిఐని కూడా వెనక్కి పంపించారు. సిబిఐ ఎస్పీ మీద కూడా కేసు పెట్టారు. ఎంత దారుణం అంటే ఇవన్నీ ప్రజలు ఈ 5 ఏళ్లలో కూడా ఇవన్నీ చర్చించుకున్నారు. మన ఆంధ్ర రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా ఎలాగుందన్నది అది ఎవరికి కూడా, ఈవెన్ మనం ఈక్వాలిటీ బిఫోర్ లా అయినా ఇవన్నీ కూడా చూసుకుంటా కూడా రాజ్యాంగంలో ఉన్న ప్రాథమిక హక్కులు కూడా ఏ విధంగా ఉల్లంఘించారో, ప్రజలకి అసలు సెక్యూరిటీ కూడా ప్రభుత్వం సెక్యూరిటీ కల్పించాల్సింది. దాదాపు సాక్షాత్తు వాళ్ళ బాబాయే చనిపోతే ఆ వేళ కూడా ప్రతిపక్ష నేత మీద, ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారి మీద తప్పుడు ప్రచారం చేశారు. మళ్ళీ ఈవేళ అదే మళ్ళీ తప్పుడు ప్రచారానికి ఒడిగడతా ఉన్నారు. ఇది ఎంత దౌర్భాగ్యం గతంలో అంటే, చూసుకున్నట్లయితే సార్, గతంలో చూసుకున్నట్లయితే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యను ఉద్దేశించి నారాసుర రక్త చరిత్ర అంటూ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి పేపర్లలో ఆర్టికల్స్ రాయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఎన్నికల దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో అసలు బాబాయి హత్యను ప్రత్యర్థులే చేశారు అన్న రీతిలో ఆ సారాంశం వచ్చేలాగా ఇప్పుడు ఆయన మళ్ళీ బయటికి వచ్చి ఈ ప్రచారంలో మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటే ఏం చెప్తారు? అసలు ప్రచారంలో ఇవాళ మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వచ్చి వేదాలు వెల్లిస్తాయని మనకు ఒక సామెత ఉంది. ఇప్పుడు ఆయన వేదాల గురించి కానీ రాజ్యాంగం గురించి కానీ వీటి గురించి మాట్లాడితే ప్రజలెవరు వినే పరిస్థితిలో లేరండి. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి లాస్ట్ రిసార్ట్, ఎన్నికలు వచ్చాయి, మళ్ళీ ఏదో ఒకటి చెప్పాలి. అది ప్రజలు నమ్ముతారని ఆయనకు కూడా తెలుసు, నమ్మరని. కానీ నమ్మకపోయినా మళ్ళీ ఇంకొకసారి మోసం చేయడానికి మళ్ళీ ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ క్లియర్ రెడ్డి గారు, జగదీష్ గారు, సునీత రెడ్డి గారు చాలా క్లారిటీగా అసలు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య గురించి భారతి గారికి క్లుప్తంగా తెలుసని, అవినాష్ గారు భారతి గారు ఫోన్లో సంభాషణలు చేసుకున్నట్లుగా కూడా ఆవిడ బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఏంటి ఈ పరిణామాన్ని ఎలా చూడొచ్చు మనం? ఖచ్చితంగానండి, ఒక తండ్రి అంత దారుణంగా చనిపోయిన తర్వాత అన్నదమ్ముడే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అది ఎంతగా సపోర్ట్ చేయాలి, రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ కరెక్ట్ గా సక్రమంగా పెట్టి దాన్ని ఖచ్చితంగా ఆ ఇష్యూని కూడా తేల్చి ఎవరైతే దోషులు ఉన్నారో, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా చూస్తా ఉందండి, దోషుల్ని శిక్షించకుండా దోషుల్ని కాపాడుతా ఉండి వాళ్ళకి సెక్యూరిటీ ఇస్తా ఉండడం అనేది ఇది ఎక్కడ కూడా లేదండి. అంచేత సునీత గారి ఆవేదన అన్నది ప్రజలందరూ ఆవేదన అండి. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఆవేదన పడతా ఉన్నారు. ఈ కేసు ఒకటి, కోడికత్తు కేసు ఒకటి, ఈ 2 విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ప్రజలను మోసం చేసి ఆనాటి ముఖ్యమంత్రి, ఈనాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారి మీద ఆ రోజు ఇలాంటివన్నీ నెట్టి మోసం చేసి అధికారంలోకి వచ్చి ఈ 5 ఏళ్లు కూడా వాటి పట్ల పట్టించుకోకుండా ఈవేళ సాక్షాత్తు ఎవరైతే ఆ కోడికత్తు కేసులో కూడా ఇన్వాల్వ్ అయ్యాడో ఆయన ఇవాళ స్టేట్మెంట్ ఇస్తా ఉన్నా కూడా ఆ విషయంలో ఏమీ లేదు. అంచేత ఈ 2 విషయాలు ప్రజా కోర్టులో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని దోషిగా నిలబడతాయి. అయితే ఇవాళ ఇంకా మాట్లాడుకోవాల్సింది ఒకటి ఏంటంటే, బికాజ్ ఇట్ ఈస్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా, మనం ఏం మాట్లాడినా కానీ జస్టిస్ డిలేడ్ ఈజ్ డినైడ్ అన్నట్టు
ఈ విషయంలో ఖచ్చితంగా రాజ్యాంగ వ్యవస్థల పనితీరు పట్ల కూడా ఇవాళ ప్రజలు శంకించే పరిస్థితి వచ్చింది. అంచేత ఇప్పటికైనా ఆయనకి నిజంగా ఏమాత్రం కూడా బాబాయ్ మీద అభిమానం ఉన్నా, లేకపోతే చెల్లెల మీద అభిమానం, లేకపోతే 6 కోట్ల ఆంధ్ర ప్రజలకు కూడా ఒక పారదర్శకత ఉండాలన్నా కూడా ఈ విషయంలో ఆయన పారదర్శకత వ్యవహరిస్తే బాగుంటుంది. ఇలాంటివేవో చెప్పి 14 ఏళ్ళలో ఏం చేశారు, లేకపోతే ఇవన్నీ చేశారు, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఇంకొకసారి చంద్రబాబు నాయుడు గారి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తే ప్రజలు తిప్పి కొడతారు అన్న విషయాన్ని Okay. ఇవాళ ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నామండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్ అండి, నమస్కారం అండి.